హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. కుంభరాశి వారికి 8, 9, 10వ తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలాగే ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీరు ముఖ్యమైనటువంటి 3 శుభవార్తలు వినబోతున్నారు. ఈ వీడియో వచ్చేటప్పటికి మీకు 100% వీడియో అనేది యూజ్ అయ్యిద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టము అనేది లేదు. కాబట్టి పూర్తిగా చూడండి. ఈ కుంభరాశి వాళ్ళది ఏంటంటే రాశి పరంగా వచ్చేటప్పటికి 11వ రాశి. ఈ కుంభరాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మనకు ఉన్నటువంటి ఈ 12 రాశుల్లో వచ్చేటప్పటికి బాగా అదృష్టం ఉన్నటువంటి రాశి, బాగా అదృష్టవంతులు ఎవరు అని అంటే కుంభరాశి వాళ్ళు అని చెప్పేసేసి మనం ఎటువంటి సందేహము లేకుండా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. ఈ కుంభరాశి వాళ్ళు చాలా వరకు కూడా చాలా పట్టుదలతోటి, చాలా ఓర్పుతోటి, చాలా సహనంతోటి జీవితంలో గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకోవటంలో కానీ, ఏదైనా కొత్త కొత్తవి కనిపెట్టడంలో కానీ ఇట్లా ప్రతి దాంట్లో కూడా ముందుగా ఉంటారనమాట. అంటే ఆసక్తి ఎక్కువ, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మేము అవి చెయ్యాలి, ఇవి చెయ్యాలి, మేము కనిపెట్టాలి, మంచిగా మేము ఒక మంచి పొజిషన్లోకి రావాలి, నలుగురిలో ఒక స్థాయిలో ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా తపన పడుతూ ఉంటారనమాట. దానికి తగినటువంటి కష్టము కూడా చాలా ఇష్టంగా పడుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళు జీవితంలో మంచి గొప్ప స్థాయిలోకి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కుంభరాశి వాళ్ళ యొక్క భాగస్వాములు అంటే ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ భాగస్వాములు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళని చేసుకోవటం వలన వాళ్ళ జీవితంలో మంచిగా కలిసి రావటము, అంతకు ముందల వీళ్ళని చేసుకోక ముందర, పెళ్లి కాక ముందర కొన్ని రకాలైనటువంటి కష్టాలు, నష్టాలు ఏదైనా చేసినా కూడా కలిసి రాకపోవటము ఇలాంటివి జరిగి ఉంటాయి వాళ్ళ జీవితంలో. కానీ ఈ కుంభరాశి వాళ్ళని చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ జీవితంలో బాగా కలిసి రావటం అనేది చూసి వాళ్ళు ఆశ్చర్యపడటము, అలాగే సంతోషపడటం అనేది కూడా జరిగిద్దనమాట. అంటే పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. చాలా వరకు కూడా సమస్యలు తగ్గి వాళ్ళు బాగా కలిసి రావటము, సంపాదించుకోవటము, నలుగురిలో ఒక గొప్ప స్థాయిలోకి రావటం అనేది ఆ మార్పులు వాళ్ళకి తెలుస్తాయి అనమాట. ఆటోమేటిక్గా అర్థమైపోతాయి అనమాట. కాబట్టి వీళ్ళని చేసుకున్న వాళ్ళు కూడా అదృష్టవంతులని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఈ కుంభరాశి వాళ్ళ విషయానికి వస్తే సమస్యలు, కష్టాలు ఉండవా అనంటే ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళకి వచ్చేటప్పటికి కొన్ని మానసిక సమస్యలు ఉండొచ్చు, కొన్ని అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఏదైనా సరే ఒక విషయం గురించి కొంచెం ఎక్కువగా ఆలోచించటము, కొంచెం ఎక్కువగా కంగారు పడటము, ఏదైనా సరే అంటే నా అనుకున్న మనుషుల్ని కొంచెం అతిగా ప్రేమించటము, ఇట్లా కొన్ని రకాల పనుల వల్ల కొంచెం ఇబ్బందులు పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కోపం వచ్చినా అంటే ఓర్పు ఎలాగైతే ఉంటుందో అలాగే వీళ్ళకి కనుక కోపం వస్తే అవతల వాళ్ళు ఖచ్చితంగా ఆ కోపానికి బలవ్వాల్సిందే. అంటే ఆ కోపం వీళ్ళు అంత ఆపుకోలేరు అనమాట. అట్లా చూపించేస్తారు కోపం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ అతి ప్రేమ వల్ల ఆ కోపం అనేది కూడా చాలా ఎక్కువగా వస్తుంది. దానివల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేటటువంటి అవకాశము ఉంది. అలాగే వీళ్ళకి కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన కోపమే మనకు శత్రువు. ఏదైనా సరే నిదానంగా ఉన్నంత వరకు అంటే చెప్పుకోవటానికి ప్రయత్నించండి. కానీ మీరు అతిగా కోపపడటం వలన దానివల్ల వచ్చేటటువంటి లాభం ఏదీ ఉండదు. కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకొని సైలెంట్గా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళటం వలన మీకు సమస్యలు తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఆ కోపం వల్ల ఏంటంటే ఎదుటివారు మీ మీద ద్వేషము, అసహ్యం పెంచుకొని మీకు ఏదన్నా ఇబ్బందులు కలిగించే అంటే ఇంట్లో వాళ్ళైనా సరే, అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఒక్కొక్క సందర్భాలలో వాళ్ళు రిసీవ్ చేసుకునేటటువంటి విధానము అంటే కొంచెం తట్టుకోలేక వాళ్ళు కూడా మీ మీద మనసులో కొంచెం పగను, ద్వేషాన్ని పెంచుకొని ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అంత కోపం అనేది వద్దు. అలాగే మితిమించిన ప్రేమను కూడా మీరు తగ్గించుకుంటే మీ భవిష్యత్తుకు కూడా మంచిగా ఉంటుందన్నమాట. ప్రేమ ఉండాలి, కానీ మితిమించి ఏది కూడా మీరు చెయ్యొద్దు. దానివల్ల మీకే అనార్థాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏదైనా సరే మనకు కూరలో ఉప్పు ఎంత వేసుకుంటాము, సరిపోను వేసుకుంటేనే మనం ఆ కూరను తినగలుగుతాము. అలా కాకుండా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసేసి వేసుకుంటే ఎక్కువైన ఉప్పు అవ్వచ్చు, కారం అవ్వచ్చు, ఏదైనా ఎక్కువ అనేది ఏ విషయంలో కూడా పనికిరాదు. అలాగే అతి ప్రేమైన, అతి నమ్మకమైన ఏదైనా సరే అతి అనేది ఖచ్చితంగా దెబ్బ తీరిద్ది. కాబట్టి కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి.
ఇక మీరు వచ్చేటప్పటికి మీ మీ పనుల పట్ల చాలా వరకు కూడా బాధ్యతగా ఉంటారు. అంటే చాలా శ్రద్ధగా మేము చెయ్యాలి, మేము బాగుండాలని చెప్పేసేసి ఆ పని మీద చాలా శ్రద్ధ అనేది పెడతా ఉంటారనమాట. కొన్ని రకాల సమస్యలు వచ్చినప్పటికీ అవి చాలా వరకు కూడా అంటే దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఈ కుంభరాశి వాళ్ళు. దానివల్ల ఆ సమస్యలు కూడా పోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య మీరు బాగా బిజీగా ఉంటున్నారు. అంటే మేము ఇంకా చెయ్యాలి, అంటే ఇదే కదా మంచి టైము, అది ఇది అని చెప్పేసేసి బాగా బిజీగా ఉండటము, కొంచెం మానసికంగా ఒత్తిడి, అంటే ఇంకా చేయాలి అనేటటువంటి ఒక పట్టుదలతో కొంచెం మీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసేయటము, పదే పదే పని గురించి ఆలోచించటము, ఇలాంటివి చేయటం వలన మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటము, దానివల్ల సమయానికి తిండి లేకపోవటము, సమయానికి నిద్రపోకపోవటము, ఇలాంటివి చేయటం వలన కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంతవరకు ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవాలి. అలాగే దానివల్ల ఈ అనారోగ్య సమస్యల వల్ల ఏంటంటే లేనిపోని చికాకులు, కుటుంబంలో గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇక అట్లాగే ఏంటంటే డబ్బు విషయంలో వచ్చేటప్పటికి పట్టుకునే కాడ పట్టుకోవాలి, వదిలిపెట్టే దగ్గర వదిలిపెట్టాలి. అంతేకాని ప్రతిదీ కూడా అంటే ఒక లెక్కగా ఒక పట్టింపుగా చేస్తూ ఉంటారు. అది మనకి అన్ని సమయాలలో మంచిది కాదు. పట్టుకోవటం ఎంత ముఖ్యమో వదిలిపెట్టడం కూడా అంతే ముఖ్యం. జీవితంలో ఏదైనా సరే, డబ్బు అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, జీవితంలో పట్టుకోవటమే కాదు, అది మనది కాదు, అసలు మనకు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు దాన్ని వదిలేయటానికి కూడా మనిషికి దమ్ము అనేది ఉండాలి. అది కూడా మీరు అర్థం చేసుకోండి. అవి కొన్ని సందర్భాలలో మాత్రమే, అన్నిట్లో కాదు. అది కూడా మీరు గమనించండి. ఇక మీకు వచ్చేటప్పటికి ఈ 3 రోజుల్లో బాగా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ఉంటారు. కాస్త కూస్తో మధ్యలో ఒక కునుకు తీస్తారు. కాస్త ఉదయం కాస్త టిఫిన్ చేయటము, కాస్త టీ లాంటివి, కాఫీ లాంటివి వేడివేడిగా తాగటము, తర్వాత మీ పనుల్లో మీరు బిజీగా ఉండటము, మళ్ళీ మధ్యాహ్నం పూట కొంచెం కాస్త భోజనం చేయటము, ఇట్లా మళ్ళీ సాయంత్రం కాస్త మీకు ఇష్టమైనటువంటి ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అంటే భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు కుంభరాశి వాళ్ళు. ఏదైనా సరే ఒక స్వీట్ తినాలనిపించినా, ఏదైనా ఒక హాట్ తినాలని అనిపించినా, లేకపోతే ఏదైనా వీళ్ళకి ఇష్టమైన ఆహారాలు ఒకవేళ అందుబాటులో లేకపోతే ఆర్డర్ పెట్టుకొనైనా సరే చక్కగా చాలా ఇష్టంగా తింటారనమాట. తిన్న కాసేపు అయినా సరే ప్రశాంతంగా తింటారు. అలా తింటమే మీకు ఆరోగ్యం అనమాట. ఎందుకంటే ఎంత చేసుకున్నా కూడా మన కడుపుకు కూడా తినకపోతే ఇక ఆ సంపద అనేది ఎందుకు చెప్పండి. కాబట్టి తినాలి, చక్కగా నిద్రపోవాలి, పని మీద కూడా దృష్టి అనేది పెట్టాలి. పని గురించి మీకు చెప్పే పని లేదు. అసలు మీరు ఒకరికి సలహాలు ఇస్తారు, పని గురించి అయితే మీకు చెప్పే పని లేదు. బిజీగా ఉంటారు. ఆ బిజీకి అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం, ఒక్క మాటలో చెప్పాలంటే అంతకు 4 రెట్లు ప్రతిఫలం చూసి మీరు ఆశ్చర్యపోవటము, సంబరపడటం అనేది కూడా జరిగిద్దనమాట. గతంతో పోల్చుకుంటే ఆర్థికంగా ఇప్పుడు మీకు చాలా వరకు కూడా కలిసి వచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే చాలా వరకు కూడా మీ జీవితంలో ఉన్నటువంటి శని, ఏలినాటి శని, అది ఇది అని అంటారు చూడండి. ఏలినాటి శని 7 ఏళ్ల దరిద్రం ఇన్నాళ్ళ నుంచి పట్టి పీడిస్తుంది, పోలేదు, అది ఇది అని చెప్పేసేసి అలాంటి దరిద్రం అనేది మీకు పోయింది. కాబట్టి మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది, బాగా కలిసి వస్తుంది. కానీ బ్రహ్మం గారు చెప్పినట్లుగా తన కోపమే తనకు శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఏదైనా సరే అతి ఏది వద్దు, అతి ప్రేమ వద్దు, అతి కోపం వద్దు. ఇట్లా కొన్ని విషయాలలో జాగ్రత్తలు పడండి. ఎవరిని నోరు జారి ఒక మాట కూడా అనవద్దు. వాళ్ళు తప్పు చేసినా సరే, ఒప్పు చేసినా సరే ఎదుటి వారికి శిక్షలు వేయటము, నువ్వు తప్పు చేసావు లేకపోతే నువ్వు ఒప్పు చేసావు అనే డ్యూటీ మనది కాదు. అది భగవంతుడు చూసుకుంటాడు. కాబట్టి ఎవరిని ఏమీ అనొద్దు. మీరు సైలెంట్గా ఉండండి. వాళ్ళు చేస్తే ఎవరు చేసిన దానికి వాళ్ళు అనుభవిస్తారు. ఏదైనా సరే దేవుడైనా క్షమిస్తాడంట, కానీ కర్మ మాత్రం క్షమించదంట. మనం మంచి చేస్తే మనకు మంచి జరిగేదాకా వదిలిపెట్టదు. అలాగే చెడు చేస్తే ఆ చెడుకు తగినటువంటి శిక్ష అనుభవించేదాకా ఎక్కడ దాక్కున్నా సరే కర్మ అనేది లాక్కొచ్చిద్ది, అక్కడ శిక్ష పడేటట్లుగా చేసిద్ది. కాబట్టి అది మీరు గమనించండి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకు బాగుంది, చక్కగా. ఇక మీకేంటంటే కొంతమందికి కొన్ని రకాలుగా పిల్లలు లేకపోవటం ఇలాంటివి జరిగేటటువంటి అవకాశం ఉండి కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా సంతాన భాగ్యం అనేది కలుగుతుంది.
ఇంకా మీకు వచ్చేటప్పటికి 3 ముఖ్యమైనటువంటి శుభవార్తలు ఏంటి అని అంటే, ఈ కుంభరాశి వాళ్ళ ఇంట్లో ఎవరికైతే పెళ్ళిళ్ళు కాకుండా ఇన్నాళ్ళ నుంచి ఆలస్యమై ఉన్నారో వాళ్ళ ఇంట్లో పెళ్లి బాజాలు మోగేటటువంటి అవకాశం అనేది ఉంది. అంటే త్వరలో వివాహం జరిగేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి చక్కగా వివాహం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే బాధపడవద్దు. మీరు ఊహించిన దానికన్నా కూడా 4 రెట్లు ఎక్కువగా మంచి సంబంధాలు వచ్చి సంతోషపడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి చక్కగా ఇది జరిగిద్ది. ఇక్కడ నెంబర్ 2 వచ్చేటప్పటికి మీకు అంటే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వాటి కోసము, లేకపోతే మామూలు ఉద్యోగాల్లో కూడా కొంచెం బెటర్ శాలరీస్ కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఊహించినట్లుగా మంచిగా కెరీర్కి సంబంధించి మంచిగా సెటిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అంటే తప్పకుండా వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావటము, లేకపోతే ప్రైవేట్ జాబ్స్లో కూడా వాళ్ళు ఊహించినటువంటి శాలరీ రావటము, లేకపోతే ప్రమోషన్ రావటము, లేకపోతే ఇంకా ఇంకొంచెం మంచిగా ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవటము, ఇలాంటివి మంచి మార్పులు జరిగి మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక నెంబర్ 3 వచ్చేటప్పటికి మీరు ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు కలిసి సంతోషంగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. వివాహం కాని వాళ్ళకైతే వివాహం జరగటము, ఏదైనా దూరమైన వాళ్ళు దగ్గరకు రావటము, వాళ్ళతో కాసేపు ఫోనుల్లో మాట్లాడైనా సరే సంతోషపడటము, ఇట్లా భార్యాభర్తలు అనుకోండి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగటము, ఏదైనా సమస్యలు ఉంటే పోవటము, ఏదన్నా మీకు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి సమస్యలు తీరటము, మీకు అనుకూలంగా ఏదన్నా ఆస్తులు ఏదన్నా అంతకు ముందర రాకుండా ఉన్నవి అలాంటివి ఏదన్నా ఉంటే అవి ఆస్తులు మీకు అనుకూలంగా రావటము, ఇట్లా మీకు చాలా మార్పులు అనేవి జరగబోతున్నాయి అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ 3 గుడ్ న్యూస్లో ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది వినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వీడియో అనేది చాలా చాలా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే మీ మీద నరదిష్టి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టి వల్ల చాలా రకాల సమస్యలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరేం చేస్తారంటే కాస్త శనివారం పూట అలాంటి రోజు కొంచెం నల్ల ఆవాలు ఉంటాయి కదా, ఆ నల్ల ఆవాలను ఒక స్పూన్ తీసేసుకొని మీ ఎడమ చేత్తో పట్టుకొని మీ తల చుట్టూతో 11 సార్లు దిష్టి తీసేసుకొని వాటిని ఎవ్వరు తొక్కని చోట విసిరేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మీకు చాలా వరకు కూడా దిష్టి ప్రభావం అనేది మీ మీద తగ్గేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఏముందలే అని చెప్పేసి పట్టించుకోరు, కానీ పట్టించుకోండి. ఎందుకంటే నరుల దిష్టికి నరుల కళ్ళకి నాశనం అయిపోతారనమాట. నల్లరాళ్ళు కూడా రాళ్లే పగిలిపోతాయి అంటే మనుషులు ఎంత చెప్పండి. కాబట్టి నరదిష్టి అనేది చాలా ప్రమాదకరమైనది. జనం ఏంటంటే చుట్టూత నవ్వుతానే ఉంటారు, కానీ వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అది మనం గమనించలేము. అది కూడా మీరు గుర్తించండి. కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది కూడా మీరు చేసుకోండి. దైవానికి దగ్గరగా ఉండండి. కుదిరినప్పుడల్లా పూజ చేసుకుంటూ ఉండండి. మీ సమస్యలు నమ్మి ఎవ్వరికి చెప్పమాకండి. ఎదుటివారికి మీకు చేతనైనటువంటి సహాయం చేయడానికి ప్రయత్నించండి. అలా చేయటం వలన మీరు ఇంకా జీవితంలో మంచిగా గొప్ప స్థాయికి ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. తప్పు ఒప్పులు ఎవరన్నా చేసినా క్షమించేసేయండి. దానివల్ల మీకు ఎటువంటి నష్టము జరగదు. మిమ్మల్ని ఎవరు అమాయకులు పిచ్చోళ్ళని అనుకోరు. దానివల్ల మీకు మంచే జరుగుతుంది. కాబట్టి ఎవరిని ఏమీ అనొద్దు, ఆవేశం అనేది పడద్దు. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.